జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఎల్లమ్మ గుడి వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ 2 నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుని కోరుకున్నారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిజంగా కేసీఆర్ గారు కారణ జన్ముడు అని ఎందుకు అంటున్నామంటే, రాదన్న రాష్ట్రాన్ని అహింస మార్గంలో 14 సంవత్సరాల పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లోనే భారతదేశం మొత్తం తెలంగాణ వైపు తిరిగి చూసే విధంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో గాని కేసీఆర్ గారు కృషి. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేవలం 3 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ ప్రాజెక్టు కాదు, ప్రపంచంలోనే ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. అది నిజంగా ఆ కాల్వలు, డ్యాములు, బాహుబలి మోటార్లు బిగించిందంటే అవన్నీ ఒక కారణ జన్ముడు కాబట్టి, ఆ శక్తి కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టి అది సాధ్యమైంది. ఒక హైదరాబాద్ లో చూసుకుంటే సెక్రటరేట్ కానీ, అంబేద్కర్ గారి విగ్రహం కానీ, ఎలాంటి అభివృద్ధి పథకాలను ఆయన చేతులతో గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఒక ముఖ్యమంత్రి ప్రారంభిస్తే 4 ముఖ్యమంత్రులు అయిపోయినాక అది శంకుస్థాపన చేస్తే 4 ముఖ్యమంత్రులు అయిపోయినాక అది ప్రారంభించడం జరుగుతుండే. కేసీఆర్ గారు కారణ జన్ముడు, ఆయన సంకల్ప సిద్ధి సాధకుడు. ఏది సంకల్పిస్తే అది సాధిస్తూ అభివృద్ధి పదంలో నడుస్తుండే. ఏదో ప్రజల్లో కొంచెం కేసీఆర్ గారు ఇవాళ జనమంతా కేసీఆర్ పోతారు అనుకోలే, మా ఎమ్మెల్యే పోతారు అనుకుని బాధపడుతున్నారు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి కార్యకర్తలు ఎవ్వరు కూడా అధైర్యపడకుండా సారు చల్లగా ఉండాలి, సారు ఆరోగ్యాలతో ఉండాలని మనందరం రోజు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం సారు చల్లగుంటే చాలు, మనం ఎక్కడ కూర్చున్నా కారు గుర్తును దోలాడుకుంటూ మన పార్టీ కోటేసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో మన స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా జగదేవ్పూర్ మండల్పై మన బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని మన కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.